ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలికి స్వస్తి పలికిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలలో మార్పులు చేపడతామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగైన పనితీరు కోసం 30 అంశాలతో కూడిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సర్దార్ గౌతుల అచ్చెన్న కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలికి స్వస్తి పలికిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నొలకపేటలోను పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఈరోజు ఆయన ప్రారంభించారు. అన్న క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని టోకెన్ జారీ ప్రక్రియను, విరాళాల కోసం రూపొందించిన వెబ్సైట్ను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి హామీని నిలబెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, మిగతా వాటిని కూడా త్వరలో సిద్ధం చేస్తామని మంత్రి పేర్కొంటూ, అన్న క్యాంటీన్ ₹5 భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అదే అమలు చేశాం. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెంకటాచలం మండలం సరస్వతీ నగర్లోని అక్షర విద్యాలయానికి వెళ్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో కలిసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించి యువతకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలిస్తారు. అనంతరం వెంకటాచలంలోని స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో భవన నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలలో మార్పులు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో భవన నిర్మాణాలకు అనుసరిస్తున్న విధానాలు, భవన నిర్మాణం పూర్తయ్యాక మార్టిగేజ్ రిలీజ్ విధానం, నిర్మాణాల్లో డీవియేషన్, లేఅవుట్ల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించిన తరువాత అధికారులు నివేదిక సమర్పిస్తారన్నారు. ఈ నివేదికపై చర్చించి రాష్ట్రంలో నూతన విధానాన్ని తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. నగర పాలక, పురపాలక సంస్థల్లో టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయని, ఆ విభాగాన్ని కూడా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. ఒత్తిళ్లకు తలగ్గకుండా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగైన పనితీరు కోసం 30 అంశాలతో కూడిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు ఆయన సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సానుకూల వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ప్రత్యేకించి సరైన నిర్వహణ, పారిశుద్ధ్యం, ఓపీ సేవలు, సిబ్బంది హాజరుపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రణాళికను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యల ద్వారా అమలు చేస్తామన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య మంత్రిత్వ శాఖ, అనుబంధ బోధనాసుపత్రులతో పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ, ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి. ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. రోగులు, అటెండెంట్లను ఆహ్వానించడానికి కూడా ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా మంచి విజిబుల్ ప్లేస్ లో ఒక ఫ్రంట్ డెస్క్ కానీ మే హెల్ప్ యూ ఉండి వచ్చిన వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్లాలో, ఏ ఓపీకి వెళ్లాలో కూడా ఒక మ్యాన్ పవర్ని పెట్టే దిశగా కూడా నిర్ణయం జరిగింది. సర్దార్ గౌతుల అచ్చెన్న కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన గౌతుల అచ్చెన్న 115వ జయంతి వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత ప్రభావితం చేసే నాయకుల్లో గౌతుల అచ్చెన్న అగ్రగణ్యులని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడంతో పాటు ఎన్నో ఉద్యమాలు నడిపిన నిష్కలంక నాయకుడని ప్రశంసించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌతుల అచ్చెన్నకు సముచిత రీతిలో గుర్తింపు, గౌరవం ఇచ్చారని, తోటపల్లి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారని మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల
శాసనమండలి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయూర్ అశోక్ ధృవీకరణ పత్రాన్ని బొత్స సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ఏకగ్రీవం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు బీఫామ్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఐఐ ద్వారా అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐఐ ఇండస్ట్రీ ఫోరం ఏర్పాటు చేసేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు, ఉపాధి పెంపొందించడంపై దృష్టి పెడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థలో మార్పులు చేపట్టామని, ఈ క్రమంలోనే విద్యుత్ రంగంలో అనేక ఒప్పందాలు జరుగుతున్నాయని, సౌర విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. అధికారం చేపట్టాక ఇప్పటివరకు 45,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. వరలక్ష్మి వ్రతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఈరోజు జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు, ప్రత్యేకించి గ్రామదేవతల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రుల ఇలదైవం విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అవతారంలో స్వర్ణాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే వేద మంత్రోచ్చరణాల మధ్య పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడమే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈరోజు ఆయన నూజివీడ్లో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించి యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 65 లక్షల మందికి ప్రతి నెల ఇంటి వద్దే అందిస్తున్నామన్నారు. 16,700 పోస్టులతో మెగా డిఎస్సికి ప్రకటన విడుదల చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈరోజు ఆమె పాచిపెంట మండలంలోని పారమ్మ దేవత గుడికి కొండపైకి వెళ్లే రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో పర్యాటక పనులు ప్రతిపాదించామని, అందులో దాదాపు 12 కోట్ల రూపాయల పనులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో పాచిపెంట, సాలూరు గిరిజన మండలాలకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 31 గ్రామాలకు తాగునీటి పనులు మంజూరయ్యాయని, అన్ని గిరిజన గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్న క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలికి స్వస్తి పలికిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలలో మార్పులు చేపడతామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగైన పనితీరు కోసం 30 అంశాలతో కూడిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సర్దార్ గౌతులచ్చన్న కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.